జగన్ బెయిల్ రద్దుపై సిబిఐ కోర్టు కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల 21 నుంచి జగన్ బెయిల్ రద్దుపై వాదనలు కొనసాగనున్నాయి. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో ఎలాంటి సంబంధం లేదని, జర్నలిస్ట్ ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పారని కౌంటర్లో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సిబిఐ కుట్రపూరితంగా పిటిషన్ దాఖలు చేసిందని జగన్ అన్నారు. సిబిఐ దాఖలు చేసిన ఈ కౌంటర్ పిటిషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండడంతో ఇవాళ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాది కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జగన్ జగన్ బెయిల్ రద్దుపై సిబిఐ కోర్టు కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల 21 నుంచి జగన్ బెయిల్ రద్దుపై వాదనలు కొనసాగనున్నాయి. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో ఎలాంటి సంబంధం లేదని, జర్నలిస్ట్ ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పారని కౌంటర్లో జగన్ తెలిపారు. సిబిఐ కుట్రపూరితంగా పిటిషన్ దాఖలు చేసిందని జగన్ ఆరోపించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, మాజీ సిఎస్ రమాకాంత్ రెడ్డి కేవలం జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పారు. తనకు ఎలాంటి సంబంధం కూడా లేదు. అయితే గతంలో రమాకాంత్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించిన సమయంలో అప్పుడు ఏం చెప్పారో అదే అంశాన్ని అక్కడ చెప్పారు తప్ప కొత్తగా చెప్పింది ఏం లేదు. సాక్షులను ప్రభావితం చేసే విధంగా జగన్ ఎప్పుడూ వ్యవహరించలేదు, ఇప్పుడు కూడా వ్యవహరించట్లేదని ఆ కౌంటర్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ కౌంటర్ ను తీసుకున్న న్యాయమూర్తి 21 నుంచి పూర్తి స్థాయిలో వాదనలు వింటామంటూ 21కి వాయిదా వేశారు. అయితే దీనికి సంబంధించి స్పష్టంగా కూడా అంటే సిబిఐ కుట్రపూర్తంగా కావాలనే బెయిల్ రద్దు అంశం తెరపైకి తీసుకొచ్చింది, పిటిషన్ దాఖలు చేసిందని కౌంటర్ లో జగన్ పేర్కొన్నారు. మరి ఇరు వాదనలు ముగిసిన తర్వాత కోర్టు ఏ వైపు అంటే జగన్ వాదనలతో ఏకీభవిస్తుందా లేక సిబిఐ వాదనలతో ఏకీభవిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఇంటర్వ్యూకు సంబంధించి కూడా మొత్తము సీడీలను పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ కూడా కోర్టుకు సమర్పించారు. వాటిని కూడా న్యాయస్థానం పరిశీలించాల్సి ఉంటుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ సందీప్.